అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉన్నది ఒకే ఒక గది, వంటిల్లు. గది నిండా సామాను, కుర్చీలు, ఒక బల్ల. వచ్చేదేమో కొత్త కోడలు. ఎలా సర్దుకోవటం? కొడుకు కోడలు ఏమైనా ఇబ్బంది పడతారో ఏమో. వారు ఏ గదిలో పడుకుంటారు? పైగా పెళ్ళి కాని కూతురు కూడా ఇంట్లోనే ఉంది. అందులోనూ ఆ ఉన్న ఒక్క గదికి, ఆ వంటగదికి మధ్యలో ఏ తలుపులు లేవు. తలుపులు లేని గదిలో కాపురం చెయ్యటానికి కొత్త కోడలు సిగ్గుపడదు. ఇటు చూస్తే పెళ్ళి కాని కూతురు. ఎలా అంటూ ఆలోచిస్తున్న వర్ధనమ్మ ఏం చేసిందో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు వెన్నెల నిండిన కళ్ళు. రచించిన వారు కొలిపాక రమామణి గారు. ఇక కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. తల్లి చేసే గిన్నెల చప్పుడుకు మెలకువ వచ్చింది రాధకు. అమ్మా, ఇంత వేగిరం లేచావేం? ఇంకా బాగా చీకటిగా ఉంది అంది రాధ పక్క మీది నుంచి లేవకుండానే. వేగిరం లేవలేదమ్మా, 6 దాటింది. పైన బాగా మబ్బు పట్టి నీకు తెల్లవారనట్టుగా అనిపిస్తోంది. అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు అంది వర్ధనమ్మ. తెరచి ఉంచిన కిటికీలో నుంచి నల్లటి మబ్బులు కనిపిస్తున్నాయి. మబ్బులు ముసురుకోవటం చూస్తే ఏ క్షణాన్నైనా కుంభవర్షం కురిసేటట్టుగా ఉంది. దూరంగా ఉన్న ఓ రావి చెట్టు మీద పక్షులు కోలాహలం చేస్తున్నాయి. రాబోయే వర్షపాతానికి తమ గూళ్ళ గతి ఏమవుతోందనని కంగారు పడుతున్నట్లుగా. కాకులు కావు కావుమంటూ అవిరామంగా అరుస్తూ కొమ్మల మీద అటూ ఇటూ ఎగురుతూ ఆదుర్ద ప్రకటిస్తున్నాయి. ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలాగే ఉంది. ఉన్నది ఒక్క గది, వంటిల్లు. గది నిండా సామాన్లు, కుర్చీలు, ఒక బల్ల. కొత్త కోడలు వస్తోంది. ఎలా సర్దుకోవటం? కొడుకు కోడలు గదిలో పడుకుంటే తను పెళ్ళి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి. వంటింట్లో ముందే చితచిత. వర్షం వచ్చిందంటే వేరే చెప్పాలా? అన్నిటికంటే ఇబ్బంది గదికి వంటగదికి మధ్య తలుపులు లేవు. ఇన్నాళ్ళు మధ్యలో ఒక తెర కట్టారు. ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనీయండి అంటారు ఇంటివారు. ఈ తలుపులు లేని గదిలో కాపురం చెయ్యటానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో. ఇటు పెళ్ళి కాని రాధ పరిస్థితి అంతే. ఇద్దరికీ ఇబ్బందే. బయట ఆటో ఆగింది. రాధ, సరళ వచ్చినట్టుంది. లేచి పక్క చుట్టూ అంది వర్ధనమ్మ ముందు వరండాలోకి వెళ్తూ. సరళ వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది. కొడుకు సత్యం భార్య సామాను దింపేసి లోపలికి తెచ్చాడు. రాధ బయటికి వచ్చి పలకరింపుగా నవ్వి వదినని ఆహ్వానించింది. రామ్మ, ముఖం కడుక్కున్నావా? కాఫీ ఇస్తాను అంది వర్ధనమ్మ ఆప్యాయంగా. సరళ ముఖం కడుక్కున్నాను అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోనికి వచ్చింది. రాధ పీట వాల్చి కూర్చోమంది. వర్ధనమ్మ కోడలి పుట్టింటి వారి యోగక్షేమాలు, ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలికి ఇచ్చింది. రాధ పళ్ళు తోముకు రాగానే ఓ గ్లాసు అందించింది ఆవిడకి కూడా. సత్యం ముందు గదిలో కూర్చొని పేపర్ చదువుతున్నట్టుగా నటిస్తున్నాడు. గదికి వంటగదికి మధ్యన ఉన్న తెర తొలగించటంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు. వారి మాటలు వింటూ కూర్చున్నాడు అతను. అతని దృష్టి మాటి మాటికి సరళ మీద పడుతోంది. ఆమెను చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలి అన్న కోరిక కలుగుతోంది అతనికి. కానీ ఈ చిన్న ఇంట్లో అది సాధ్యమా? రాత్రి దాకా ఆగాలి. ఇంకా ఎన్ని గంటలు? అతను మనసులోనే గంటలను లెక్కించుకుని నిట్టూర్చాడు. సత్యం, ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతేనేం? సెలవు పెట్టొచ్చుగా అంది తల్లి. లేదమ్మా, ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సత్యం. సెలవు పెట్టి ఏం చెయ్యాలి? మొదటి రోజే భార్యని ఒంటరిగా బయటికి తీసుకెళ్లాలంటే సంకోచంగా ఉంది. రాధ ఏమనుకుంటుందో అనుకున్నాడాయన. వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది. సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంటోంది. ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు, గులాబీలు ఉన్నాయి.
అవి తీసి కిటికీలో పెట్టి జడ విప్పుకుంటుంది. ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తూ ఉంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి. అది గ్రహించిన సరళ సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది. ఆమె పెదవుల మీద ఒక హాస్యరేఖ వెరిసింది. రాధా, సరళ తలంటు పోసుకుంటుందేమో, కుంకుడుకాయలు ఇవ్వు అంది వర్ధనమ్మ. సరళ బట్టలు తీసుకుని నీళ్ల గదివైపు నడిచింది. ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం పేపరు మొదటి పేజీ తిప్పలేదు. తల తుడుచుకుంటూ వచ్చింది సరళ. ముఖానికి పాదాలకి పసుపు ఛాయ. రాధ వచ్చి బొట్టు కాటుక అద్దం చూపించింది. ఎర్రటి బొట్టు కాటుక దిద్దుకొని జుత్తు చిక్కు తీసుకుంటుంది సరళ. రాధా, నువ్వు కూడా స్నానం చేసేయి, అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. నేను కిందికి వెళ్ళొస్తాను, కూరల బండి వచ్చినట్టుంది అంటూ వర్ధనమ్మ కూరల బుట్ట తీసుకొని కిందికి వెళ్ళింది. రాధ బట్టలు పట్టుకొని స్నానాల గదివైపుకి వెళ్ళింది. ఆమె తలుపు వేసిన చప్పుడు అవ్వగానే సత్యం ఒక్క ఉదుటున లేచి సరళ దగ్గరికి వచ్చి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఏమిటిది, ఎవరైనా చూస్తారు అంది సరళ తలబాటుగా. ఈ 2 నిమిషాలే మనకి లభించే ఏకాంతమోయ్, వృధా పోనీయకు అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ. మీరిందాకటి నుంచి కొంగజపం చేస్తున్నారని నాకు తెలుసు అంది సరళ నవ్వుతూ, అతన్ని తప్పించుకోవాలని చూస్తూ. ఆమెకి భయంతో ఉద్వేగంతో చిరుచెమటలు పోస్తున్నాయి. ఆమె కళ్ళల్లో భయం చూస్తుంటే అతన్ని మరింత కవ్వించింది. రెట్టింపు కోరికతో సత్యం భార్యని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినిపించడంతో వారిద్దరూ విడిపోయారు. సరళ భర్త వదిలేసిన పేపర్ పట్టుకొని వంటింట్లోనికి పరిగెత్తి పీట మీద కూర్చొని పేపర్ ముందేసుకుంది. సత్యం అలమారా దగ్గరికి నడిచి షేవింగ్ సామాను తీసుకుంటున్నాడు. తువ్వాలు తీసుకోవటం మర్చిపోయి స్నానాల గదికి వెళ్ళిన మరో నిమిషంలోనే బయటికి వచ్చిన రాధను వాళ్ళిద్దరూ చూడనే లేదు. చూడకూడనిది చూసినట్టుగా రాధ కించపడుతూ సిగ్గుతో తువ్వాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. కానీ ఆమె చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది. సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులని అతి సన్నిహితంగా చూస్తూనే ఉంటుంది. అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జిగుప్స, వెగటు కలుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు రాధ మనసు అదోలా అయిపోయింది. మాటి మాటికి తన అన్న సరళను గాఢంగా కౌగిలించుకొని పెదవుల మీద చుంబించటమే గుర్తుకొస్తుంది ఆవిడకు. రాధ బయటికి వచ్చేసరికి తుంపరగా మొదలైన వర్షం ధారాపాతంగా కురవసాగింది. అబ్బాయ్, ఈ వర్షంలో ఎలా వెళ్తావు? ఈరోజు ఆఫీస్కి మానేయొద్దు, కోడలు కూడా వచ్చింది కదా అంది వర్ధనమ్మ పచ్చడి రుబ్బుతూ. ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలమ్మా, వెళ్తాను అన్నాడు సత్యం. నిజమే, కొడుకు ఇంట్లో ఉంటే ఏం ప్రయోజనం? కొడుకు కోడలు కాసేపు ముచ్చట్లు చెప్పుకోవడానికి కూడా ఈ ఇంట్లో ఏర్పాటు లేకపోయింది. కానీ ఈరోజు వర్షం నిమిషానికి హెచ్చిందే గాని తగ్గలేదు. కుంభవృష్టిగా కురుస్తున్న ఆ వర్షంలో సత్యం బయటికి కదలలేకపోయాడు. 10 గంటల దాకా చూసి ఆఫీసు బట్టలు ఇప్పేసి లొంగి కట్టుకొని కూర్చున్నాడు. ఇంట్లో అందరి భోజనాలు అయిపోయాయి. వర్ధనమ్మ వంటింట్లో పని అవ్వగానే గుడ్డ పెట్టి తుడిచేసింది ఇంటిని. కానీ వంటిల్లు తడిగానే ఉంది. తలుపులు వేసేస్తే ఆ తడి ఆరటం లేదు. తెరిచి పెడితే జల్లు కొట్టి మరింత తడిలాగా అవుతుంది ఇంట్లో. చేసేది లేక ఆ నలుగురు ముందు గదిలోకే చేరారు. రాధ, సరళ కాసేపు కబుర్లు చెప్పుకొని చివరికి చెరొక పుస్తకం పట్టుకొని చాపల మీద వాలిపోయారు. వర్ధనమ్మ వంటింటి గుమ్మానికి చేరువగా ముడుచుకొని పడుకుంది. సత్యం పడక కుర్చీలో వాలిపోయి కళ్ళకు చెయ్యి అడ్డంగా పెట్టుకొని ఆలోచనల్లో పడ్డాడు. పెళ్లికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు. కానీ ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని ఎక్కువగా ఊహించలేకపోయాడు. అతనిని వేధించిన సమస్యల్లా రాధ పెళ్ళి, చెల్లెలి పెళ్ళి కానిదే తను చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ రాధకు ఒక్క సంబంధమూ నిశ్చయం కాలేదు. అతనికి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గు ఉంది. వారి గురించిన సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు.
అతనికి కుల వ్యవస్థ అంటే అయిష్టం. కట్నాలు ఇచ్చిపుచ్చుకోవటం అసహ్యం. కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లి పెళ్లి చేశాడు. అయితే బావగారు కావలసినవాడు కాబట్టి, మేనత్త కొడుకు కాబట్టి సత్యం మీద అభిమానంతో అతని చెల్లెలిని వివాహమాడాడు. కాని రాధకు ఆ అదృష్టం కలిసి రాలేదు. కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటున్నారు పెళ్లి కొడుకువారు. డబ్బు ఏ రూపంలో ఇస్తేనేం? స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం, సృష్టికి మూలం. దానికి ఈ డబ్బు పిశాచం ఎందుకు అడ్డు? సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు. వివాహంలో ధనం ఏ రూపంలోనూ గ్రహించనన్నాడు. అతని ఉన్నత భావాలు తెలిసిన ఆడపిల్లలు గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు. రాధ పెళ్లి కానిదే తను చేసుకోదలుచుకోలేదు సత్యం. కానీ ఎన్నాళ్ళిలా? తనకి 30 ఏళ్లు దాటాయి. ఆడకైనా మొగకైనా పెళ్లికొక వయసుంటుంది. ఆతృత పడింది తల్లి. కూతురు కోసం కొడుకు పెళ్లి ఎన్నాళ్ళు ఆగుతుంది? తనకి కూతురు కొడుకు ఇద్దరూ సమానమే. అందుకే రాధకి ఎప్పుడు పెళ్లివేళ కలిసొస్తే అప్పుడే చేస్తాను అనుకుంది. దానికోసం సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వరదనమ్మ. పెళ్లి కానంతవరకు ఉండే వాంఛ వేరు. అప్పుడు ఎలా ఉండగలిగాడో ఏమో కానీ సత్యం ఇప్పుడు సరళని చూస్తే కోరికతో వేగిపోతున్నాడు. ఆమె పొందు కోసం తహతహ ఎక్కువైపోయింది. క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. కానీ ఏం లాభం? గంటలు గడిచినా చీకటి పడినా తనకి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది అంటూ ఆలోచిస్తున్నాడు. వర్ధనమ్మ ముడుచుకు పడుకుందే గాని కంటి మీదకి కునుకు రాలేదు. కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది. కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించటం? గది ఏర్పాటు ఎలా? నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి కింద మేకులు కొట్టి తెరలకి తాళ్ళు కట్టి ఆ తాళ్లను మేకులకు బిగిస్తే తెర ఎగరకుండా ఉంచొచ్చు. తలుపు వేసినట్టే ఉంటుంది అనుకుందావిడ. కానీ ఈరోజు ఈ కుంభవృష్టి కొంప ముంచేటట్టుగా ఉంది. రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు? ఇటు చూస్తే కొత్త కోడలు, అటు వయసొచ్చిన కూతురు. కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుందో రాధకి కూడా అంత సంకోచంగా ఉంటుంది. కానీ ఏంటి చెయ్యటం? భగవంతుడా అనుకుంది నిట్టూరుస్తూ. గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకి తన అసహాయత మీద కోపం వస్తోంది. కొత్తగా పెళ్ళైన వారిద్దరినీ తాను వంచినట్టుగా బాధ కలుగుతోంది. సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి. మాటి మాటికి భర్త రూపం కనిపిస్తోంది. ఆమెకు ఉదయం భర్త చేసిన పనే పదే పదే గుర్తుకు వచ్చి ఒకవైపు భయం, మరోవైపు తీయని అనుభూతి కలుగుతున్నాయి. ఈ వర్షపు రాత్రి తమకు ఏకాంతం లభించడం అసంభవం. పాపం అత్తగారు, తన ఆడపడుచు రాధ ఎక్కడికి వెళ్తారు? కానీ భర్త సత్యం వాంఛ కూడా తనకి బాగా తెలుసు. అతను ఉత్తరాలలోనే అతని ఆతృత బయటపడుతోంది. ఏ రాత్రో అందరూ పడుకున్నారని చెప్పి తన పక్కన చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. సరళకి తలుచుకున్న కొద్దీ భయం వేసింది. తాను అతన్ని ఎలా ఆపగలదు అంటూ ఆలోచిస్తుంది. రాధ పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమె తలంతా గందరగోళంగా ఉంది. నూతన దంపతులకు మధ్యగా తాను, తన తల్లి. సరళ, అన్న ఏమనుకుంటున్నారో ఏంటో. తల్లి కూతురు పానకంలో పుడకల్లా ఉన్నారని తిట్టుకుంటున్నారేమో. తాను మాత్రం ఏం చెయ్యగలదు? వారిద్దరి మధ్య నుంచి ఎలా అడ్డు తొలగటం, ఎక్కడికి వెళ్ళటం అంటూ ఆవిడ ఆలోచిస్తుంది. అన్నగారిలాగే రాధకి కూడా కొంత ఆధునిక భావాలు ఉన్నాయి. కట్నం కానుకలు లేకుండా తన పెళ్ళి జరిగిపోవాలి. చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనని చూసే చేసుకోవాలి. రాధకి తనకు కాబోయే భర్త భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు. అతను ఉద్యోగస్తుడై స్వతంత్రుడై ఆమెను పోషించగల స్థితిలో ఉంటే అంతే చాలు. ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటి రావటం లేదు. ప్రతివారు డబ్బు పరంగా ఏదో ఒక ఆశతో ఉన్నవారే. ఏమీ లేకపోతే పెళ్ళి పెద్ద ఎత్తున ఘనంగా చెయ్యండి అంటారు. తన పెళ్లి పేరుతో అన్నయ్య కష్టార్జితం వృధా కావటం రాధకి ఇష్టం లేదు. ఆమె BA వరకు చదివింది. కానీ ఉద్యోగం ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు. ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి,
లంచం కావాలి. నా తెలివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకు ఇవ్వటం లేదు అని బాధపడేది రాధ. చెల్లెలి ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవటం కాని పని అని సత్యం భావన. ఇటు ఉద్యోగం అటు వివాహం లేకుండా అలాగే మిగిలిపోయింది రాధ. నా కొడుక్కి లౌక్యం లేదు అని అనుకుంటుంది లోకజ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ. రాధకు విజయన్ గుర్తుకొచ్చాడు. అతడు సత్యం స్నేహితుడు, ఒక రకంగా శిష్యుడు కూడా. ఒకసారి సత్యం రాధతో అన్నాడు, రాధా, నువ్వు విజయన్ని పెళ్లి చేసుకోకూడదా? అతనికి నువ్వంటే అభిమానమే కదా అంటూ. ఆమె కొంచెం తికమక పడింది. విజయన్ హరిజనుడు, తనకి అతనికి పొత్తు కుదురుతుందా అంటూ అడిగింది. ఎందుకు కుదరదు రాధా? అతను చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, మంచివాడు. పైగా నిన్ను బాగా చూసుకోగలడు అన్న నమ్మకం నాకుంది అన్నాడు సత్యం. రాధ ఏం మాట్లాడలేదు. పుస్తకాలలో చదవటం వేరు, నిజంగా కార్యరూపంలో చేసి చూపించటం వేరు అనుకుంది ఆవిడ. చెల్లెలి మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించి సత్యం తల్లి ముందు కదిపాడు ఈ ప్రసంగాన్ని. వర్ధనమ్మ ముఖం చిట్లించింది. సత్యం, మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒక్కటే అని ఎంత మొత్తుకున్నా నిజానికి కలవటం కష్టం. వాళ్ళ భోజన పద్ధతులు వేరు, మన భోజన పద్ధతులు వేరు. వారి ఆచార వ్యవహారాలు మనవి, ఇద్దరివి వేరు వేరు. పోనీ ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా 4 మాటలు అనేసి వెళ్తారు మన మొహం మీదే. అమ్మా, నువ్వనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా. ఉన్నవి 2 కులాలు మన సంఘంలో. డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేనివాళ్ళు. డబ్బుంటే తక్కినవన్నీ గుడ్డిగా కప్పబడతాయి. అతను హరిజనుడు. ప్రభుత్వం వారికిస్తున్న కేటాయింపులతో తొందరగా ప్రమోషన్లు కూడా వచ్చి మా అందరికంటే విజయన్ ముందుకు పోగలడు. ఒక్కసారి అతను పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అందరికంటే అతని పరిపతి పెరుగుతుంది. సంఘమే అతని చుట్టూ తిరుగుతుంది. ఇక భోజన సమస్య అంటావా, అది భార్యాభర్తలిద్దరూ పరిష్కరించుకోవాలి. కొత్త సమాజం పునాదులేర్పడాలంటే కొంత త్యాగం, కొంత సర్దుబాటు తప్పదు మరి అన్నాడు సత్యం. కానీ వర్ధనమ్మ సమ్మతించలేదు. రాధ కూడా మౌనం వహించడాన్ని చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసంగమే ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈరోజు రాధకి విజయన్ ఎందుకో గుర్తుకొస్తున్నాడు. నల్లగా, పొడవుగా, నుదుటి మీద మచ్చతో ఉంటాడు. కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచితనం, సహృదయం ఎదుటివారిని ఆకర్షిస్తాయి. రాధ అతనికి ఎదురుగా కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడింది, వాదించింది. కానీ విజయన్ ఏనాడు అసభ్యంగా కానీ హేళనగా కానీ మాట్లాడలేదు. పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ. వర్షం తగ్గుముఖం పట్టింది. ఎవరి ఆలోచనలతో వారు లేచారు. నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగేసి పనులలో పడ్డారు. వర్ధనమ్మ రాత్రి వంట ప్రయత్నం చేసింది. సరళ, రాధ ముఖాలు కడుక్కొని జడలు వేసుకున్నారు. వర్షం తగ్గటం చూసి సత్యం బయటికి తిరగటానికి వెళ్ళిపోయాడు. సత్యం వస్తూనే చేతిలో ఉన్న అరటిపళ్ళు తల్లికిచ్చాడు. వర్షం నిలిచిపోయింది. వర్ధనమ్మ తొందరగా భోజనాల హడావిడి ముగించి వంటిల్లు శుభ్రం చేసింది. పొడిగుడ్డ పెట్టి 2-3 సార్లు తుడిచింది వంటగదిని. గోడ పక్కగా ఆరిన వైపు చాపపరిచి తనకి కూతురికి పక్క పరిచింది. రాధ, సరళ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరండాలోకి పిలిచి గుసగుసగా కొడుక్కి ఏదో చెప్పింది వర్ధనమ్మ. సత్యం, గుమ్మానికి కింద మేకులు కొట్టాను, తెరగుడ్డకి తాళ్ళు కట్టాను. రాత్రి ఆ మేకులకి తాళ్ళు కట్టేసేయ్, తెర కదలదు, సరేనా అందావిడ. సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు. అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది. వర్ధనమ్మ లైట్ ఆర్పేసింది. తల్లి కూతుళ్ళకి ఆ పక్క ఇరుకుగానే ఉంది. పక్క గదిలో నూతన దంపతులు ఉన్నారని ఊహించుకోగానే రాధకి ఏదోలా అనిపిస్తోంది. పక్క గదిలో నుంచి సవ్వడి లేదు. అమ్మా అంది రాధ. చెప్పు, నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా. ఏంటో చెప్పమ్మా అంటూ అడిగింది వర్ధనమ్మ ఆశ్చర్యపోతూ. నేను విజయ్ని పెళ్లి చేసుకుంటాను అంది. వర్ధనమ్మ ఇక ఏమీ మాట్లాడలేకపోయింది.
రాధ ఇలాంటి మాట చెబుతుందని ఆమె అస్సలు ఊహించలేకపోయింది. అమ్మా, నీకు నా పెళ్లి సమస్య తీరుతుంది, అన్నకి గది సమస్య ఉండదు అంటూ రాధే మళ్ళీ అంది. వర్ధనమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త పోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అన్నీ నెట్టుకొచ్చింది. కానీ ఈ చిన్న కూతురు పెళ్లి సమస్య తనని పెనుభూతంలా పీడిస్తోంది. విజయన్ మంచివాడమ్మా, అన్నయ్యకి మంచి స్నేహితుడు కూడా అంటూ మళ్ళీ రాధే చెబుతుంది. నిజమే, అతను మంచివాడే. కానీ అతని కులం, తన పిల్లలతో పాటు తనూ మారాలి. కొత్త సంఘానికి పునాది రాళ్ళు ఎవరో ఒకరు వెయ్యాలిగా. ఆ పునాది వేసే వారిలో తన కుటుంబం ఎందుకు ఒకటి కాకూడదు? పునాది రాళ్లలో తన కూతురు సౌఖ్యం నలిగిపోవచ్చు, లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు. కొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు. మరి పోనీ కులస్థుడికే ఇస్తే మాత్రం రాధ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటుందనే భరోసా కూడా ఎక్కడుంది? పెళ్ళే ఒక జూదం. వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం ఫలిస్తుంది. అతనిది ఏ కులమైతేనేం, విజయంది మంచి మనసేగా. మంచితనమే ఒక కులం లాంటిది. సరేనమ్మా, రేపు అన్నయ్యతో మాట్లాడతానులే అంటూ వర్ధనమ్మ రాధ తల మీద చెయ్యి వేసింది. రాధకి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. పక్క గదిలో లైట్లు ఆర్పడం, సత్యం మెల్లగా వచ్చి పరదాతాళ్ళు బిగించటం, ఇవన్నీ కనిపెడుతున్న రాధ పెదవుల మీదికి నవ్వు వచ్చింది. పొద్దుటి నుంచి ఉన్న సంక్షోభం ఆమె మనసులో నుంచి మాయమైంది. ఆమె కళ్ళ ముందు సరళ, సత్యం కనిపించారు. కానీ కాసేపటికే వారిద్దరి బొమ్మ చెదిరిపోయి విజయన్, తను కనిపిస్తున్నారు. ఆ బొమ్మలో విజయన్ గుండెల మీద తలపెట్టుకొని రాధ సుఖనిద్రలో ఉంది. అతని చెయ్యి ఆమెను పొదవి పట్టుకుంది. కిటికీలో నుంచి ప్రశాంతమైన ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు పైకి వస్తూ వెన్నెల తెస్తున్నాడు. రావి చెట్టు కొమ్మల చిగుర్లు వెన్నెలలో తలతలా మెరుస్తున్నాయి. చెట్టు మీది పక్షులన్నీ గూళ్ళల్లో వెచ్చగా సుఖనిద్రలో ఉన్నాయి. కళ్ళలో వెన్నెల నింపుకొని చక్కగా కళ్ళు మూసుకుంది రాధ. ఇక ఆ వెన్నెల ఆమె కళ్ళల్లో అలాగే కాపురం చెయ్యాలి అన్న ఆశతో ఈ కథ సమాప్తం. విన్నారుగా? కొత్త కోడలు ఇంటికి వస్తుందంటేనే ఆ అత్తగారు దేనికి భయపడిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కోలిపాక రమామణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.